నువ్వా? ఏమిటమ్మా ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు? మావయ్య, నేను చిన్న మావయ్య ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆ విషయం మా నాన్నకు తెలిసి నన్ను ఇంట్లో బంధించి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అందుకని తప్పించుకుని పారిపోయి వచ్చేసాను. వాళ్ళని తరుముకుంటూ వస్తున్నారు. మీరే నన్ను కాపాడాలి మావయ్య. తప్పమ్మా, ఇంట్లో నుంచి అలా పారిపోయి రావడం పద్ధతి కాదు. పైగా వెలివిబడ్డ మా ఇంటికి నువ్వు అసలు రాకూడదు. ఇంటికెళ్ళు. నువ్వైనా చెప్పొద్దయ్యా. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళి నుంచి పాపమండి. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నీకేం తెలియదు. చూడండి, ఎవరూ నాతో మాట్లాడకూడదు, కలవకూడదని నాకు శిక్ష. అంతేగాని ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని కాదు. అర్థమైందా? వెళ్ళిపోండి. ఏంట్రా అలా చూస్తారు? వేసేయండిరా. పెదరాయుడు, పెదరాయుడు, బయటికి రా, బయటికి రా. ఊళ్ళో వాళ్ళకి నీతులు చెప్పడం కాదు, ముందు నువ్వు నీతిగా బతకడం నేర్చుకోవాలి. నీకే హక్కు ఉందని నా కూతురు నీ ఇంట్లో దాచావు. తండ్రికి భయపడి అర్ధరాత్రి పూట మన వాకిట్లోకి వచ్చిందండి. అప్పటికి మీరు నిద్రపోతున్నారు. బంధువు అనే కాదండి, సాటి ఆడది ఆపదలో ఉందని ఆశ్రయం ఇచ్చాను. మీకు చెప్పకుండా నేనేం తీసుకోవడం తప్పే. నన్ను క్షమించండి. పెదరాయుడు, నీకు నాకు ఏ సంబంధం ఉండకూడదని నేను ఇంతకాలం ఒంటికాల మీద నిలబడ్డాను. ఊరి మధ్యలోనే ఉంటూ ఒంటరి బతుకు బతికాను. నీ తమ్ముడి ఊరి టీచర్ మన బలి తీసుకున్నాడు. అది చాలకిప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు బతుకు బండలు చేద్దాం అనుకుంటున్నారా? మర్యాదగా నా కూతుర్ని బయటికి పంపించు. కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వెళ్ళమనకండి, నాకు భయంగా ఉంది. పైకిలే. కన్నవాళ్ల తర్వాతే మిగిలిన వాళ్ళు. అతను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. ముందు నువ్వు బయటికెళ్ళు. లోపల దాక్కోవడం కాదు రాయుడు. నీకు దమ్ముంటే బయటకు వచ్చి నాకు సమాధానం చెప్పు. వెళ్ళు. రావే చండాలపు దారా. జమీందారు పుట్టుక పుట్టినటువంటి దానివే నువ్వు. ఏ కుటుంబం వల్ల ఎన్నాళ్ళు పడరాని పాటలు పడ్డామో, ఎన్ని అవమానాలు భరించామో ఆ ఇంటిని ఆశ్రయిస్తావటే నువ్వు. దున్నపోతలో ఉన్నావు. వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నువ్వు మనిషివా, పశువా? ఏమ్మా, నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నారంటున్నావు. మరి నీకు నచ్చిన అబ్బాయి ఎవరు? తెంచవే చెయ్యి.
నరికి పారేస్తాను. ఎందుకయ్యా నరకటం? ఆ పిల్ల వరసైన వాడినే కదా చూపించింది. రాయి ముసలాడా, ఆపరాన్ని వరుసలో అదేవర్తనా చెప్పడానికి. దాని కన్న తండ్రి నేను. దాని పెళ్లి నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఈ విషయంలో ఎవరైనా తలదూర్చారో పీకలు తెగిపోతాయి. ఖబర్దార్. రేయ్, ఆపరా. నువ్వెవడివిరా ఒప్పుకోకపోవడానికి? అది మా మేనత్త మనవరాలు. మా వాణ్ణి చేసుకునే హక్కు దానికుంది. అధిక ప్రసంగం ఆపి అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్ళు. సాంప్రదాయ ప్రకారం మేమంతా పెళ్లి చూపులకు వస్తాం. వస్తారు. నేను వెధవనైతే వస్తారు. సాంప్రదాయ ప్రకారం మీరు వస్తే దీని శవాన్ని చూస్తారు. ఆ, పద. రేయ్, ఇంకొకసారి ఆ పిల్ల మీద చేయబడిందో పట్టడమే కాదు, చంపుతా. నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. నా కూతురు నా ఇష్టం. అడగడానికి నువ్వెవడివిరా? పెదరాయుడు గారిని ఇంకొక మాట అన్నావో నువ్వైన బంధువులు కూడా ఆలోచించు. నోరుమీరా? వచ్చే శివరాత్రి ఉత్సవాలు అవగానే మా తమ్ముడు రవీంద్రకు ఈ భూపతి కూతురు రాజేశ్వరికి పెళ్లి. ఇది ఈ పెదరాయుడి తీర్పు. పెదరాయుడు గారికి, పెదరాయుడు గారికి, పెదరాయుడు గారికి, పెదరాయుడు గారికి. కానీ నువ్వు కనీసం దడి కట్టినట్టు కూడా అబద్ధం ఆడలేకపోయావన్నమాట. నాకు ఇలాంటి వెనక ముందు అలవాట్లేదు. మా నాన్న మీకు బాకీ పడినందుకు మీరు నన్ను పని చేయమన్నారు. సిన్సియర్గా నేను